ప్రభు నామాన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనుడైన పాస్టర్ గారికి, జూనియర్ పాస్టర్ గారికి, అలాగే అక్కకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం కొరకు ఏర్పరచబడిన 6వ మాటగా సమాప్తమైనది అనే మాటను మాట్లాడటానికి దేవుడు ఎందుకు పనికిరాని వాడిని, ఎన్నికలేని వాడిని నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్నందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమాప్తమైనది అనే మాట పలికే ముందు దేవుడు మనతో మాట్లాడిన 5 మాటలను చూద్దాం. మొదటి మాటగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించమను. అంటే మన పట్ల ఇతరులు చేసిన ప్రతి ఇబ్బందిని, ప్రతి విధమైన అమర్యాదకరమైన మాటలను, గాయములను, హృదయాన్ని రేపే గాయాలను, మనల్ని నిందించిన విధానాన్ని బట్టి మనం వారిని ఏం చేయమంటున్నారు? క్షమించమంటున్నారు. అలానే రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు. ఎప్పుడైతే మనము మన ఇతరులను క్షమిస్తామో వారిలో క్రీస్తుని గూర్చిన ఒక ఆలోచన వారికి పుడుతుంది. ఏంటి వీళ్ళు ఇట్లా తిట్టినా కానీ, నిందించినా కానీ ఇంత క్షమాగుణం కలిగి ఉంటున్నారు, ఇది ఇలాగే ఎలా సాధ్యం? క్షమించటం అంత తేలిక అనే ఆలోచన వారిలో మొదట పుడుతుంది. తర్వాత మనం ఏం చేస్తున్నామో వారికి తెలుసుకోవాలనే ఒక ఆలోచన పుట్టి ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఈ క్షమాపణ అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే సువార్తలో కూడా ఇది ఒక భాగంగా ఉపయోగపడుతుంది. అలాగే వారిని దేవుని రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాట. తల్లి పట్ల ఆ బిడ్డకుండా ఆ బాధ్యత. ఈరోజు చూస్తే లోకములో తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతున్నారో, వృద్ధాప్యమందు ఎంత బాధను అనుభవిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈ సోషల్ మీడియా ద్వారా. కానీ ఆ దేవుడు ఈరోజు కలిగే బాధను కాదు, కానీ అప్పటికే ఆయన గ్రహించి, దేవదేవుడై ఉన్నాడు కాబట్టి గ్రహించి సిలువలో ఆ మాటను పలికి అది మన బాధ్యతగా ఉండాలని దేవుడు ఆ మాట పలికి ఆయన కూడా ఆయన నెరవేరిస్తేనే కదా మనకు తెలిసేది. అందుకని ఆయన నెరవేర్చి మనకి మాదిరికరముగా ఆ మాటను పలికి తన తల్లిని శిష్యుడైన యోహానుకి అప్పజెప్పి ఆ తల్లికి ఆదరణ కలిగించాడు. అలాగే 4వ మాటగా, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈ మాటను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే హృదయం ఎంత విదారకంగా అయిపోతుందో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఈరోజు సంతోషంగా లేము. ఎందుకంటే నా దేవుడు నా కోసం సిలువను మోస్తున్నాడు, నా దేవుడు నా కోసం మరణిస్తున్నాడు, నా దేవుడు నా కోసం ఇంత బాధను అనుభవిస్తున్నాడు, నా దేవుడు నా కోసం సిలువలో ఇంత గొప్ప త్యాగం చేస్తున్నాడు. నేనేం చేయాలి? నా దేవునికి నేనేం చేయగలను? నేనేం చేయాలి అనే ఆలోచన మనకు పుట్టేలాగా దేవుడు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎప్పటి వరకు శరీరధారుడిగా ఉన్నాడు కాబట్టి దాదాపు ఉదయం 9 గంటల నుండి ఇప్పుడు 2:30 సమయం అవుతుంది. ఇంత సమయం ఆ సిలువుపై వేలాడుతూ తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు మొత్తం కార్చిన తర్వాత మానవ శరీరంతో ఉన్న దేవుడు తన తండ్రి అయిన దేవుని అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఆ మాటను పలికి దేవుడు మన కోసం ఆ సిలువలో త్యాగం చేసినట్టు మనం చూస్తున్నాము. మానసిక శోభను ఆయన అనుభవించాడు. అలాగే 5వ మాట, దప్పికొనుచున్నాము. మనిషి
శరీరంలోని రక్తమంతా పోయినప్పుడు ఎంత దప్పిగా ఉంటాడో అనేది మొదటి మాటలో అన్నయ్య చెప్పినప్పుడు విన్నాం మనం. అవును, ఆ రక్తం పోయినప్పుడు ఆ అయ్యే దప్పిక బాధ నేను అనుభవించాను. 2003 సంవత్సరంలో నా చేతులు 2 ఇరిగిపోయి రక్తమంతా కారిపోయినప్పుడు పెదాలు మాత్రం ఎండిపోతున్నాయి, దప్పిగా అవుతుంది. చూసిన వాళ్ళేమో రక్తం పోయే వాళ్ళకి మంచినీళ్ళు తాగకూడదు వద్దంటున్నారు. ఇక అప్పుడు ఏం చేస్తానంటే అన్నయ్య నాకు బాటిల్లో ఏలు ముంచి నా పెదాలు తడుపుతున్నాడు. అప్పుడు కొంచెం ఉపశమనం అనిపిస్తుంది నాకు. అలాంటి బాధను కూడా దేవుడు అనుభవించి దప్పికొన్నాడు. అయితే ఇక్కడ ఆ దప్పికొన్నాడు అనే మాటను మన సంఘ పెద్ద సుబ్బారావు గారు ఒక మాట ఆయన ప్రార్థనలో ఒక మాట పలికితే నా గుండెని తాకింది. అదేంటంటే, నా బంధువులు, నా స్నేహితులు, నా పొరుగువారు, నా గ్రామస్తులు రక్షణ లేక ఎంతోమంది ఎందరో ఉన్నారు. ఎన్నో ఆత్మలు నశించిపోతాయి మన కళ్ళ ముందు. వారి కొరకునైనా మనం కూడా ఆత్మల దాహం కలిగిన వారమై వారి కొరకు మనం ప్రతినిత్యము ప్రార్థించాలి. వారి కొరకు మనం దేవుని పాదాలు పట్టుకొని అడగాలనే మాటను నా హృదయాన్ని తాకింది ఆయన ప్రార్థన చేసినప్పుడు. అలాగే 6వ మాటగా కూడా సమాప్తము అయినది అని దేవుడు పలికాడు. ఏం సమాప్తమైనది? అనాదిలో చేసిన ఆ అవ్వ ఆదాము పాపము ఎక్కడ సమాప్తమైనది? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు సిలువలో దాన్ని సమాప్తం చేశారు. అది ఎలా సమాప్తం చేశారు? తన శరీరాన్ని నా కొరకు నీ కొరకు నలగొట్టబడి తన శరీరంలో సమస్తమైన రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన త్యాగం చేసి సమాప్తం చేశారు. అలాగే తన తండ్రి తనకు అప్పజెప్పిన ఆ వాగ్దానాన్ని, ఆయన పంపిన విధానాన్ని, మన కొరకు ఆయన వచ్చిన విధానాన్ని పూర్తి చేస్తూ సమాప్తమైందని మాట పలికారని మనం అనుకుంటున్నాం. కానీ అక్కడ రాసి ఉన్నది ఏంటంటే జయబేరి కూడా కాదు, అది విజయబేరి. విజయబేరి చేశారు. ఆయన కేక వేశారు, ఒక పెద్ద కేక. సాతానుపై జయము, మరణంపై జయము, నా బిడలకు రక్షణకరమైన జయమని ఆయన ఒక కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు అప్పచెప్పిన పనిని సమాప్తం చేయాలంటే ప్రతినిత్యము ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయనతో పెనుగులాడాలి. మన మట్టుకు మనమే కాదు, కానీ లోకములో అనేకులు రక్షణ భాగ్యం లేని వారు చనిపోతున్నారు. ఆ ఆత్మలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆ బాధ మనకు లేదా? ఆ భారం మన పైన దేవుడు ఉంచి వెళ్ళాడు కదా, మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది కదా. ఆ భారము కలిగిన వారం రోజుకు కొంత సమయమైనా ఆయన పాదాల దగ్గర గడిపి ఆయనతో మనం కలిసి జీవించి నడవాలని నా చిన్న ఆశ. ఈ చిన్నది వాక్యాన్ని, కొద్ది వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగించుకు. లోకాసు వార్త 23:44-49. వేదపట్టణం ఎం దేవప్రకాష్ని. లోకాసు వార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వరకు.